అండి, గోల్డ్ జ్యువెలరీ బ్యాంక్లో పెట్టి న్యూగా గోల్డ్ కొనడం లాభమా నష్టమా ఈ వీడియోలో మీకు తెలుస్తుంది. ఎండ్ వరకు చూడండి. సో గోల్డ్ రేట్ వచ్చేసి 1,00,000 దగ్గరలో వచ్చేస్తుంది కదా. సో ఇలా లోన్ పెట్టి కొందాము అని ఒకసారి ఆలోచిస్తే ఎంత పడుతుంది ఏంటి విత్ ఇంట్రెస్ట్తో పాటు చూద్దాము. వచ్చేయండి. ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నారు అంటే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి వీడియో నచ్చితే మీకు. సో గోల్డ్ లోన్ వచ్చేసి 5 lakhs అనుకుంటే ఇంట్రెస్ట్ 9% అనుకున్నా కూడా మనం మంత్లీ 4,500 కడతామని చెప్తే వాళ్ళు విత్ ఇంట్రెస్ట్తో పాటు మనకు చెప్తారు కదా. సో అలాంటప్పుడు మనం చెప్పాలి 4,500 అలా కడతాము అని చెప్పి. సో మంత్లీ మనీ కట్టాలి కాబట్టి బ్యాంకుకి చెప్పాలి మంత్లీ మేము ఇంట్రెస్ట్ కట్టేస్తాము అని చెప్పి. లేదు మేము ఇయర్లీ ఒకసారి కడతాం అనుకున్నా కూడా ఇయర్లీ కూడా మీరు కట్టనమాట. సో అది కూడా చెప్పాలి ఇంట్రెస్ట్ తీసుకున్నప్పుడు. సో మంత్లీ 4,500 అలా కడితే ఇయర్లీ వచ్చేసి మనకి 54,000 అయితే అవుతుంది. నెక్స్ట్ 2 years అలానే క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,08,000 అయితే పడుతుందన్నమాట. విత్ ఇంట్రెస్ట్తో కలిపి మనం మెయిన్ అమౌంట్ కూడా కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. సో అదే 3 years అనుకోండి 1,62,000 అయితే పడుతుంది. అలాగే 40 months అంటే 5 years అనుకుంటే 2,70,000 అయితే మనకు ఆరాంగా అయిపోతుందన్నమాట. సో ఇలాగా మీకు ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ అయితే మీరు కడుతూ రావాలి. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఇంట్రెస్ట్ మన సగం అమౌంట్ అయితే ఇంట్రెస్ట్ కడుతూనే ఉంటాము. సో 5 years బ్యాంక్లో లోన్ పెట్టి న్యూగా గోల్డ్ కొంటే మనం ఎంతవరకు లాభము ఏంటి అనేది ఇక్కడే మనకు తెలిసిపోతుంది. 5 lakhs గోల్డ్ లోన్కి మనం ఓవరాల్గా 1 lakh ప్లస్ అయితే మనం ఇంట్రెస్టే కడుతూ వస్తున్నాం కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. గోల్డ్ లోన్ పెట్టేవాళ్ళు అంటే మీరు పర్పస్ కోసం పెడుతున్నారు, ఒక ఇల్లు కోసం పెడుతున్నారంటే ఓకే. కానీ సో ఇలాగా న్యూగా గోల్డ్ కొనాలి, లక్షలు అయిపోతుంది, నెక్స్ట్ ఆ బంగారాన్ని మనం తీసుకోవాలి, న్యూగా పెరిగిపోతుంది ఎక్కువగా న్యూగా గోల్డ్ కొనేటప్పుడు అనుకొని ఇప్పుడు మనమైతే అప్పు చేసి మాత్రం కొనద్దు. మీ దగ్గర అమౌంట్ ఉంటే కొనుక్కోండి, ఇబ్బంది లేదు. కానీ చాలామంది ఇలా అనుకుంటూ ఉంటారు, గోల్డ్ ఉంది కదా వేస్ట్గా తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేద్దామంటే దానికి ఇంట్రెస్ట్ కూడా కట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో అలాగ న్యూ గోల్డ్ కొన్నప్పుడు మనకు ఎంత పడుతుంది ఏంటి వితౌట్ స్కీమ్ విత్ స్కీమ్ చూద్దాము. సో 22 carats అంటే నేను ఈ వీడియో చేసే టైంకి 22 carats వచ్చేసి 8,720 రూపీస్ అయితే అయింది. సో ఇంకా పెరిగిందనమాట. 1 to 2 daysలో పెరుగుతూనే ఉంది బంగారం అనేది. అక్షయ తృతీయ వస్తుందనో ఏమో తెలియదు కానీ పెరిగిపోతుందండి. సో ఓవరాల్గా మనకు 10,000 దగ్గర మార్క్లో ఉందన్నమాట 24 carats గోల్డ్ అనేది. సో నేను ఈ వీడియో చేయడానికి రాసినప్పుడు 24 carats వచ్చేసి 9,518 రూపీస్ అయితే ఉన్నింది. సో 18 carats వచ్చేసి 7,135 రూపీస్ అయితే ఉందన్నమాట. సో అలాగా 8 grams కొనాలి అంటే 69,760 రూపీస్ అయితే పడుతుంది. అలాగే 10 grams కొనాలి అంటే 87,200 రూపీస్ అయితే అవుతుంది. అదే 100 grams కొనాలి అంటే 8,72,000 అయితే అవుతుంది. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ఎంత పడుతుంది ఏంటి అని చెప్పి. సో 8,720 into 55 వేసుకుంటే మనకి 4,79,600 రూపీస్ అయితే పడుతుంది. ప్లస్ 18% GST వచ్చేసి 86,328 రూపీస్ అయితే పడుతుంది. సో ఓవరాల్గా దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 5,65,928 రూపీస్ అయితే పడుతుంది. ప్లస్ 3% GST 14,388 రూపీస్ అయితే మీకు GST అయితే పడుతుంది. ఓవరాల్గా 5,80,316 రూపీస్ అయితే పడుతుంది అనమాట 55 grams గోల్డ్ మీరు కొనాలి అనుకుంటే. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి వితౌట్ స్కీమ్ మనకి మొత్తం కలిపితే 5,80,316 రూపీస్ అయితే అవుతుంది. ఎలాంటి స్కీమ్ కట్టకుండా మనం వెళ్ళి రాగా గోల్డ్ కొనుక్కుంటే. సో లేదు 50 grams కొనుక్కుంటాం వితౌట్ స్కీమే అనుకుంటే 8,720 into 50 4,36,000 ప్లస్ 18% వచ్చేసి వ్యాట్ ప్లస్ మేకింగ్ ఛార్జెస్ 78,480 రూపీస్ ప్లస్ 3% GST 13,080 రూపీస్. మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 5,27,560 రూపీస్ అయితే అవుతుంది. ఇప్పుడు అక్కడ మనం 5 lakhs లోన్ పెట్టాం కదా. సో ఆ 5 lakhs తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా మనకి 27,560 రూపీస్ అయితే ఎక్స్ట్రా కంపల్సరీ కట్టాలి. ఇక్కడైతే 80,316 రూపీస్ అయితే
కంపల్సరీ కట్టాలి. ఆ 5 lakhs అమౌంట్ తీసుకొచ్చి మనం న్యూగా గోల్డ్ కొన్నా కూడా. నెక్స్ట్ విత్ స్కీమ్ చూద్దాం. సో ఇప్పుడు మీరు ఒకవేళ లోన్ పెట్టుకొని గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే 50 grams అయితే ప్లాన్ చేసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా కూడా మీరు కట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ విత్ స్కీమ్ చూద్దాము. 8,720 రూపీస్ ఇంటూ 55 ఆ ప్రకారంగా 4,79,600 ప్లస్ మనకి 14,388 రూపీస్ అయితే 3% GST పడుతుంది. సో ఓవరాల్గా 4,93,988 రూపీస్ అయితే అయిపోతుంది. అంటే అప్రాక్సిమేట్గా 5 lakhs దగ్గరలో అయిపోతుంది అనమాట. సో ఇలా గోల్డ్ స్కీమ్ లోన్ తీసి ఒకవేళ లీజ్కి వేసుకుంటే మనం రెంట్ లేకుండా ఉండొచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మనకైతే డబ్బులు అనేది నెక్స్ట్ పెరుగుతూనే ఉంటుంది. కానీ కొంటే మాత్రం ఒకటి ఆలోచించుకోండి. నెక్స్ట్ మీరు తర్వాత బ్యాంక్లో తీసుకెళ్ళి ఇచ్చినా అది ఓల్డ్ గోల్డ్ అయిపోతుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి కొనాలా అప్పు చేసని. సో గోల్డ్లో బ్యాంక్ లోన్ పెట్టి న్యూగా గోల్డ్ తీసుకుందామనే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. సో అజంప్షన్స్ చెప్తాను. సో మనం అనుకుంటాం పెరిగిపోతుందండి, కంపల్సరీ పెరగదు అని ఎవరు చెప్పట్లేదు. కానీ అప్పు చేసి మాత్రం కొనద్దు. అప్పు చేసి ఈరోజు అప్పు చేసేస్తారు, రేపటి రోజు ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి, అది మర్చిపోవద్దు. సో 10,000 అలా అనుకున్న 2 yearsకి గ్రామ్ అంటే 2 years ఏం లేదులేండి, ఇప్పుడే ఇంకొక 1.5 yearలో అయిపోతుంది. సో ఇంటూ 55 వేసుకున్న 5,50,000 అయితే అయిపోతుంది, అంటే 55 grams. నెక్స్ట్ వచ్చేసి 11,000 వేసుకున్నా కూడా ఇంటూ 55 grams వచ్చేసి 6,05,000 అయితే అయిపోతుంది. సో 15,000 వేసుకుందాం ఫర్ సపోజ్ 2 yearsకి బంగారం రేట్ ఇంటూ 55 వేసుకున్నా కూడా 8,25,000 అయితే ఇస్తారు. సో రిటర్న్ ఇచ్చేస్తే మన అమౌంట్, ఆ గోల్డ్ లోన్ పెట్టిన అమౌంట్ వచ్చేసి మనం న్యూగా గోల్డ్ తీసుకొని ఆ గోల్డ్ని రిటర్న్ ఇచ్చేస్తే కూడా గోల్డ్ జ్యువెలరీ గానో బిస్కెట్ గానో కాయిన్ గానో తీసుకున్నా మనకి ఇంత అమౌంట్ అనేది వస్తుందన్నమాట. సో లేదు మనకి రిటర్న్ ఇచ్చేసి మనం పాత గోల్డ్ తీసుకోవాలన్నా 5 lakhs పోగా మనకి 3,25,000 మిగులుతుంది కదా. ఇందులో మనం 1 to 2 lakhs ఇంట్రెస్టే కట్టేసాం, అది మర్చిపోయారేమో. సో ఇంట్రెస్ట్ కట్టేసి ఉంటారు కాబట్టి సో ఓవరాల్గా 1 lakh అలా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీకు ఆ 1 lakh కూడా సేవ్ అంటే అంతే ఇవ్వరు కదా. మనం ఒకవేళ గోల్డ్ తీసుకెళ్ళినా ఓల్డ్ గోల్డ్ అయిపోతుంది, తగ్గించి తీసుకుంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు మనం కంపల్సరీ నష్టం అయితే మనం పోతాం. సో అందుకే మీరు ఒకసారి ఆలోచించుకోండి, నష్టపోకుండా మీరైతే డబ్బులు ఉన్నప్పుడే గోల్డ్ అనేది కొనుక్కోండి. సో అలాగ ఒకవేళ 20,000 అయినా కూడా మనకు 11 lakhs వస్తుంది అనుకుందాము. సో అంత ఇవ్వరు. సో మోస్ట్లీ ఒక 10 lakhs అనుకుందాం, 1 lakh తగ్గించేద్దాం. 10 lakhs అనుకున్న 5 lakhs ఇంట్రెస్ట్, అలాగే మనకు వచ్చేసి 2 to 3 lakhs మనకి ఇంట్రెస్ట్ అయిపోతుంది ఒక 5 years హోల్డ్ చేస్తే మనం. సో అలాగా మీరు ఆలోచించుకోండి, మీ ఇష్టం. ఇంకా మీరు లోన్ పెట్టి తీసుకుంటాం అనుకుంటే సో వాళ్ళ కన్వీనియంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో మనం ఆలోచించుకోవచ్చు ఎంత పడుతుంది ఏంటి అనేది. ఒక రియాలిటీలో చూద్దామన్నట్టుగా నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట. సో లోన్ అమౌంట్ వచ్చేసి 5 lakhs కట్టాలి, ఇంట్రెస్ట్ వచ్చేసి 2,70,000 అయితే కట్టాలి. ఓవరాల్గా 7,70,000 అయితే కట్టాలి. సో 11 lakhs గోల్డ్, అలాగే 8,25,000 వచ్చేసి మనం రిటర్న్ ఇచ్చేసిన గోల్డ్ అయినా కూడా మనకు అంత రేట్ వస్తే కూడా మనం ఓవరాల్గా 2 lakhs అలా అయితే మనకు ఉంటుందన్నమాట. సో చూడండి మీ ఇష్టం. ఇంకా గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా అప్పు చేసి కాదు, మనీ ఉంటేనే కొనండి. మనం ఊహించుకొని కొంటే అదృష్టం బాగుంటే గోల్డ్ పెరగచ్చు, లేకపోతే సడన్గా తగ్గిపోవచ్చు. అవసరమైతేనే కొనుక్కోండి. ఫర్ సపోజ్ పెళ్ళికి కొనాలి, ఫంక్షన్స్కి కొనాలి అంటే కొనుక్కోండి. అంతేకాని ఏదో ఎక్కువ అయిపోతుందనో మనకు అవసరం లేకుండా కూడా కొనద్దు. అవసరం ఉంటేనే కొనుక్కోండి. గోల్డ్ జ్యువెలరీ అనేది ఎలా అంటే ఫస్ట్ మనం కొన్నప్పుడు ఒక రేట్ ఉంటుంది, తిరిగి ఇచ్చినప్పుడు ఒక రేటుకి వస్తుంది, అలాగే బ్యాంక్లో పెట్టినప్పుడు ఒక రేట్ ఇస్తారు, దానికి మళ్ళీ ప్రాసెసింగ్ ఛార్జ్ అని చెప్పి నెక్స్ట్ ఇంక చాలా ఉంటాయి. అలాగే ఇంట్రెస్ట్ కట్టాలి. నెక్స్ట్ ఏదైనా మనము ఒకవేళ 2 years తర్వాత రెన్యూవల్ చేయాలన్నా దానికి అమౌంట్ పే చేయాలి. సో ఇక్కడ ఆలోచించుకోండి. మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అప్పు చేసి కాదు, డబ్బులు ఉన్నప్పుడే చేయండి. ఓకేనా? సో రియాలిటీలో మీకు చూపించానని నేను అనుకుంటున్నాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అర్థమైతే మీరు ఒకసారి ఆలోచించుకోండి, గోల్డ్ లోన్ పెట్టి న్యూగా గోల్డ్ కొనడం ఎంత సేఫ్ అని చెప్పి.
సో లేదా మంత్లీ కొంచెం మనీ సేవ్ చేసుకొని అయితే గోల్డ్ అయితే కొనుక్కోండి, అంతేకాని లోన్లు పెట్టి మాత్రం గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొద్దు. ఓకేనా? టేక్ కేర్, బాయ్.